and we also take offerings. ఆఫరింగ్స్ ఎందుకు తీసుకుంటాము అని ఎవరైనా ప్రశ్నించవచ్చు, అనుమానం ఉండొచ్చు. వాళ్ళ కొరకు ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయము 17వ వచనం ప్రకారం దేవుని ఆజ్ఞను విందాం. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇవ్వలేను. సణుగుకోకుండా, బలవంతంగా కాకుండా, ఏదో ₹1 అయితే కానీ దేవునికైతే మనం ఎంతో కొంత ఇవ్వాలి అనేది ఇంపరేటివ్, అన్అవాయిడబుల్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ గ్యాదరింగ్ ఆఫ్ సెయింట్స్. పరిశుద్ధుల సమాజ కూటాలు తప్పకుండా ఉండాలి. అది గృహకూటమే కావచ్చు. దైవజనుడు వచ్చాడు, ఎంతో మనకు ₹1 ఎంత ఇచ్చామనేది సమస్య కాదు, కలిగింది. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామనే దానికి అది నిరూపణ. అందుచేత ఈ ఆరాధన క్రమంలో కూడా మనం క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆ పిమ్మట నిలుచుండి ప్రభువును ఆరాధించుకుంటాము. ఆరాధించుకున్న తర్వాత అలాగే నిలుచుండి దేవునికి ఏమన్నా కానుకలు సమర్పించుకొని ప్రార్థించుకొని మళ్ళీ కూర్చుంటాం. ఆ సమయంలో మళ్ళీ ఒకసారి చివరి సందేశం, ముగింపు సందేశం తీసుకొని సెలవు తీసుకుంటాము. రేపు ఈస్టర్ సండే నుండి ఇక్కడ నేను కూలర్స్ అది అరేంజ్ చేయమని చెప్పాను. కొంచెం చుట్టూ కొంచెం అదొక ఏర్పాటు కూడా పెద్దలు చూడండి, వాలంటీర్స్. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. 2వ కొరింథీ 8:9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీ పరిశుద్ధ నామమును సన్నుతించుకొని ఆడి ఈ శుభ శుక్రవార ఆరాధనలో మిమ్మును మా హృదయములలో ప్రభువుగా, రారాజుగా ప్రతిష్ఠించుకుంటున్నామయ్యా. నీకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రపంచమంతటా శుభ శుక్రవారం ఆచరిస్తున్నటువంటి ఈ తరుణంలో మేము కూడా ఇక్కడ మా ప్రభువా నీ సిలువను గూర్చి ధ్యానించడానికి, నీ సిలువ కారణంగా నిన్ను ఆరాధించడానికి మరోసారి మా బ్రతుకులు నీ కోసం పునరంకితం చేసుకోవడానికి వచ్చి ఉన్నామయ్యా. మమ్మను కరుణించి దీవించి మమ్ము దర్శించండి, మాతో మాట్లాడండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మానవ జ్ఞానమునకు అందని ఒక మహా విచిత్రమైన సంఘటన, మానవుడు ఊహించి జరిగించడానికి అవకాశము లేని ఒక మహాద్భుత సంఘటన శిలువ యజ్ఞము. శుభ శుక్రవారము ఎందుకు ఆచరిస్తున్నామంటే, ఈ దినాన మన ప్రభువైన యేసు 2000 సంవత్సరాల క్రిందట శిలువలో బలి అయినాడు, మరణించినాడు. యేసు మరణించిన దినం శుభ శుక్రవారం. ఇంకా ఏ నాయకుడు మరణించింది కూడా శుభదినం అని చెప్పుకోలేరు. మహాత్మా గాంధీ గారు మరణించిన దినాన కూటం పెట్టి, మిత్రులారా ఇది చాలా సుదినము అన్నాం అనుకోండి, తంతరు పట్టుకొని ఏంట్రా సుదినం, మహానాయకుడు పోయాడని మేము బాధపడుతుంటే నువ్వింత దుర్మార్గుడు ఏంటి, నీకేం ద్రోహం చేశాడు ఆయన, జాతిపిత, మహానుభావుడు.
ఆ గొప్ప నాయకుడిని పోగొట్టుకొని జాతి మొత్తం నష్టపోయి ఏడుస్తూ ఉంటే ఆ రోజు మీటింగ్ పెట్టేసి ఇది సుదినం శుభదినం అంటావు నువ్వు. అసలు ఆ మాట అనలేము అంటే మాత్రం తన్నకుండా ఉండరు. అలాగే ఎవరైనా కూడా దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇలాంటి మహానాయకులు ఎంతోమంది కాలధర్మం చెందారు, హత్య చేయబడ్డారు, లేక వృద్ధాప్యాన్ని బట్టో ఏదో రకంగా చాలామంది మహానాయకుల మరణం వాయిలెంట్గానే ఉంటుంది. మరి ఏ నాయకుడు చనిపోయిన రోజైనా మీటింగ్ పెట్టేసి ఈరోజు చాలా సుదినము, ఇవాళ మన నాయకుడు చనిపోయిన దినమని అనలేము. అసలు మనకు ఆలోచనే రాదు. కానీ మహావిచిత్రంగా ప్రపంచ ప్రజలలో అధిక శాతము ఆరాధిస్తున్నటువంటి యేసు చనిపోయిన దినం ప్రపంచమంతా కూడా కలిసి ఇది మంచి రోజు అంటున్నారు. ఆలోచించాల్సిన అవసరం లేదా? ఏంటండి, మీరే మీ గురువు గారిని ద్వేషిస్తున్నారా ఏంటి? మీ ప్రభువును, మీ దేవుణ్ణి, మీ ఆరాధ్య దైవమైన యేసును మీరే ఇంత పగబెట్టుకొని ద్వేషిస్తున్నారా? నా దేవుడు అంటారు, మా ప్రభు అంటారు. మళ్ళీ ఆయన చచ్చిపోయిన రోజు మీరు బాధపడాల్సింది పోయి అయ్యో ఇది బ్యాడ్ ఫ్రైడే అనాలి. వెరీ అన్ఫార్చునేట్ ఫ్రైడే, చాలా దురదృష్టకరమైనటువంటి శుక్రవారం అనాలి. మళ్ళీ ఆ చనిపోవడం కూడా మామూలుగా చనిపోలేదు. ఆయన ఊహించనలవి కాని చిత్రవధలు అనుభవించి చచ్చిపోయారు. మన బద్ధ శత్రువుకైనా సరే ఆ హింసలు రాకూడదు. చాలా ఘోరము. అంత ఘోరంగా కొట్టి కొట్టి ఆయన నెత్తురు చిందేటట్టుగా దేహంలో ఒక్క రక్తపు బొట్టు కూడా మిగలకుండా మొత్తం కారేటట్టు ఎర్రటి ఎండవేళ ఆయన వ్రేలాడదీసి ఆయనను చంపారు. అది కాకుండా ఆయన ముఖాన్ని ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారు. ప్రియులారా, బాబన్న అని ఒక నక్సలైటు రక్షణ పొందాడు, సేవ చేశాడు, చనిపోయాడు. ఇప్పుడు నాకన్నా బాగా చిన్నవాడు. అయితే ఆయన సమయం అయిపోయింది, దేవుడు ఆయన తీసుకున్నాడు. అసలు ఆయన రక్షణ పొందడానికి కారణమే ఈ శిలువ దర్శనం. ఆయన ఘోరంగా కొట్టి 3rd డిగ్రీ ఎక్కించేశారు. 3rd డిగ్రీ అంటే మీరు ఊహించలేరన్నమాట. అంత పోలీస్ స్టేషన్లలో ఉండే 3rd డిగ్రీ అంత భయంకరంగా ఉంటుంది. 3rd డిగ్రీ ఎక్కించినోడు మళ్ళీ బయటకు వచ్చినాక రిమైనింగ్ లైఫ్, రెస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ సరిగ్గా నడవలేడు. హీ క్యాంట్ ఈవెన్ ప్రాపర్లీ వాక్. అంత ఘోరంగా ఉంటుంది 3rd డిగ్రీ హింసలు అంటే. ఆయనను ఘోరంగా కొట్టారు. ఎవరిని? బాబన్నను. నక్సలైటు అని, ఇన్ఫార్మర్ అని ఏదో మొత్తం మీద ఆధారాలు దొరికినాయి. ఇన్ఫర్మేషన్ కొరకు కొట్టారు. జనరల్గా వాళ్ళు దొరికితే ఏం చేస్తారు? ఇంకా మీ కమాండర్ ఎవరు, మీ ఎవరెవరు ఉన్నారు మీ దళంలో, మీరు ఎక్కడ, మీ హైడ్ అవుట్ ఏంటి అడుగుతారు. వాళ్ళు చెప్పారు, కొడతారు. అలాగా అయితే ఆ పోలీస్ స్టేషన్ సెల్లో 3rd డిగ్రీ ఎక్కించినాక ఆయన పడేసి వెళ్ళిపోతే ఆయనకు దర్శనం వచ్చిందన్నమాట. యేసు ప్రభు శిలువ దర్శనం. ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఎవరైనా నాకన్నా ఘోరంగా కొట్టేశారు, ఆయన ఎందుకు కొట్టారు? ఆయన తప్పు చేశారు? నేనేమో అన్నలకు హెల్ప్ చేశానని నన్ను కొట్టారు.
మరి ఆయన అంతకన్నా ఏం చేసి ఉంటాడు? నాకన్నా ఘోరంగా కొట్టారు ఎవరు ఈయన అని ఎంక్వైరీ చేశాడు. సిలువను మోస్తున్నాడు, ఇలా తల మీద ముళ్ళ కిరీటం ఉంది, ఎవరాయన నాకు కనబడుతున్నాడు అని అలాగా ఎంక్వైరీ చేస్తే ఆయన యేసు ప్రభువు వారు అని చెప్పారు. యేసు ప్రభువును ఎందుకు కొట్టారు అంటే మన పాపాల కొరకు. అలాగా ఆయన రక్షణ పొందాడు, మంచి సేవ చేశాడు. అంత ఘోరమైనటువంటి శ్రమలు పొందిన యేసును చూసి సరదాగా ఇంకోసారి సెలివేద్దాం అనుకుంటాం మనం. డెఫినెట్లీ నన్ ఆఫ్ us, నో క్రిస్టియన్ ఈజ్ హ్యాపీ ఫర్ వాట్ హ్యాపెన్ టు జీసస్. మనం చాలా ప్రేమించే ఒక తమ్ముడు, చెల్లి, మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారనుకో, ముళ్ళు వాళ్ళకు గుచ్చుకుంటే మనం విలవిల్లాడిపోతాం. ఒక ముళ్ళు గుచ్చుకుంటే మనం విలవిల్లాడిపోతాం. ఒక్కోసారి ఆ ముళ్ళు కుచ్చుకున్నాడు బాగానే ఉంటాడు, మనం గిరలు కొట్టుకుంటాం, అయ్యో బాబోయ్ ఎంత గాయమైంది, ఇంత గాయమైందండి. అలాంటిది ప్రభువైన యేసును అంత ఘోరంగా హింసిస్తే ఆయన శత్రువులు అనాల ఇది గుడ్ ఫ్రైడే అది, కానీ ఆయన భక్తులే అంటున్నారు ఇది గుడ్ ఫ్రైడే అని. ఆలోచన శక్తి కలిగిన మేధావులందరూ ఆలోచించి తీరవలసిన విషయం. బుర్రకాయ ఉన్నది కుట్రలు, కుహకాలు, కుయుక్తులు పన్నడానికి కాదు. అసలు సమాజంలో మనం బ్రతుకుతున్నాం, కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, కొన్ని నమ్మకాలు, విశ్వాసాలు కొనసాగుతున్నాయి. దీని విషయంలో అసలు వాస్తవం ఏంటి, కార్యము కారణము ఏమిటి అని ఆలోచన చెయ్యాల. ఆలోచనాపరుడికి తప్పకుండా సత్యం గోచరిస్తుంది. ఆ సత్యమే భగవంతుడు, సత్యమే పరాత్పరుడు. దేవుని బిడలారా, యేసు ప్రభువు వారిని చంపడం మాకు ససేమిరా ఇష్టం లేదు. కానీ ఆయన చనిపోవడం వలన మానవ జాతికి చాలా గొప్ప మేలు కలిగింది. ఎంత గొప్ప మేలు అంటే ఏ ఇతర మానవుడు కానీ, అవతార పురుషుడు కానీ, మత స్థాపకుడు కానీ ఎవరు చెయ్యలేనంత గొప్ప మేలు యేసు తన మరణము ద్వారా మానవాళికి చేశాడు. ఇది ఎందుకు గుడ్ ఫ్రైడే అంటే యేసు మరణించి ఉంటే తప్ప మనకు ఆ మేలు కలిగే అవకాశం లేదు. మానవ జాతికి అత్యవసరంగా కావలసిన ఉపకారము, మానవ జాతికి అత్యవసరంగా కావలసిన ఉపకారం యేసు మరణము ద్వారానే కలిగింది. యేసు మరణమును మాత్రమే చూస్తే చాలా ఘోరము, కానీ దాని ఫలితము, పర్యవసానము, దాని యొక్క రిజల్ట్ చూస్తే ఇంత గొప్ప అద్భుతమైనటువంటి ఆశీర్వాదం కలగడానికి కారణమైనటువంటి యేసు శిలువ యజ్ఞం అది ప్రపంచానికే గొప్ప ఆశీర్వాదం. యేసు ప్రభువు వారు శిలువలో మరణించడం ఎందుకు, ఏమిటి అని మనం ధ్యానము చేస్తే ఇక్కడ చెబుతున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా. ద గ్రేస్ అండ్ గుడ్నెస్ అండ్ మర్సీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప ఏమిటో తెలుసా? ఆయన ధనవంతుడై ఉండి, యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టింది ఒక బీదవాని గృహంలో. ఆయనకు జన్మనిచ్చిన తండ్రి కాకపోయినా మరియమ్మ భర్త గనక కుటుంబ యజమాని ఆయన యోసేపు గారు. మానవ సమాజ అవగాహనను బట్టి అప్పట్లో యేసుకు తండ్రి స్థానంలో ఉండి యోసేపే చలామణి అయిపోయాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను అని బైబిల్ చెబుతుంది. ఎందుకంటే మరియమ్మ భర్త.
యేసుబాబుని తీసుకొని వెళ్తాడు ఎక్కడికైనా. ఈవెన్ అమ్మ అంటాడు, ఆయన నాన్న అంటాడు. యోసేపుని అడుగుతారు, మీ పెద్ద అబ్బాయి చాలా అందంగా ఉన్నాడండి, చాలా మంచి బాబులాగా ఉన్నాడు, మంచి బాలుడు. అవునండి, చాలా విధేయుడు అని చెప్తా పోయాడు. అందరూ యోసేపు కుమారుడు అని అనుకున్నారు, కానీ వాస్తవానికి అతడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు యోసేపు కుమారుడని ఎంచబడ్డాడు. యోసేపు కాయ కష్టం చేసుకొని బ్రతికినవాడు. రెక్కాడితే కానీ డొక్కాడదు ఆ గృహంలో. ఆ ఇంట్లో వాళ్ళ గృహ పరిస్థితి ఏంటంటే వడ్రంగి పని చేసి పిల్లల్ని పోషించుకున్నాడు. దాదాపు మరియమ్మ కంటే యోసేపు 20 ఏళ్ళు పెద్దోడట, చాలా పెద్దవాడు. అందుకని యేసు ప్రభువును మరియమ్మ కన్న తర్వాత మరియమ్మతో మామూలుగా కాపరం చేశాడు. పిల్లలు పుట్టాక ఆయన చచ్చిపోయాడు, యోసేపు గారు చచ్చిపోయాడు. గనక కుటుంబ పోషణ బాధ్యత యేసయ్య మీద పడింది. యేసు ప్రభు వారు ఆ యోసేపు చేసిన వృత్తిని ఆయన చేశాడు. ఈయన వడ్లవాని కుమారుడు కాడ, ఇతను వడ్రంగివాడే. యేసు ప్రభు వారు బల్లలు, కుర్చీలు, మంచాలు, ఫర్నిచర్ అది చేసి అమ్మేవాడు. అమ్మితే వచ్చిన డబ్బుతో ఇంత ఆహారం కొనుక్కొని అమ్మని, తమ్ముళ్ళను, చెల్లెళ్ళను పోషించాడు యేసు ప్రభు వారు. హి వాజ్ ఎ గుడ్ సన్ అండ్ ఎ గుడ్ ఎల్డర్ బ్రదర్. కొంతమందికి భక్తి ఎక్కువైపోయి అమ్మని, నాన్నని పట్టించుకోరు. భక్తి ఎక్కువైపోయి తోడబుట్టిన వాళ్ళని పట్టించుకోరు. తప్పు, చాలా తప్పు. నీకు మరీ అసాధ్యమైపోతే తప్ప నీ తోడబుట్టిన వారి బాగోగులు నీ బాధ్యత, నిన్ను కన్నవారి బాగోగులు చూడడం నీ బాధ్యత. అసంభవం అయిపోతే అప్పుడు ఏం చేయలేం, కానీ అవకాశం ఉన్నంత వరకు నువ్వు వాళ్ళ మీద ఆలోచన కలిగి ఉండాలి. తమ సొంత ఇంటి వారి బాగోగులు చూడలేని వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడై ఉండును అన్నాడు పౌలు. నువ్వు చాలా భక్తిలో పెరిగిపోయినందుకు కుటుంబ బంధాలు తెంచుకోకూడదు. లోక సంబంధి అయిన కొడుకు కంటే భక్తి కలిగిన కొడుకు ఎక్కువ ప్రయోజకుడై, ఎక్కువ ఆదరణకారకుడై ఉండాలి. త్రాగుబోతూ, తిరుగుబోతూ, రౌడీ అయిన కొడుకున్నాడు అనుకోండి, వాడికంటే రక్షణ పొందిన కొడుకు అమ్మని ఎక్కువ కాపాడుకోవాలి, నాన్నగారిని ఎక్కువ కాపాడుకోవాలి. రక్షణ పొందిన పిల్లలు దే షుడ్ బి బెటర్ సిటిజన్స్, బెటర్ ఇండివిజువల్స్, బెటర్ క్యారెక్టర్. రక్షణ ఉంది కనుక నేను ఊరు కొట్టుకుపోయినా నేను పట్టించుకొని ఎప్పుడు ప్రార్థనలో ఉంటాను అని అనడము హిపోక్రసీ. యేసు ప్రభు వారు కుటుంబ బాధ్యత నిర్వర్తించిన వాడు. ఆయన కష్టపడ్డాడు. ఇక్కడ అంటాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు సంగతి మీరు ఎరుగుదురు కదా, ఆయన కృప మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి. ఎప్పుడు సార్ ధనవంతుడు? ఆయన పుట్టినప్పుడు పశువుల తొట్టిలో పడుకోబెట్టబడ్డాడు, అది ఆ ధనవంతుడు అంటే. హీ వాజ్ నాట్ బార్న్ విత్ అ సిల్వర్ ఆర్ గోల్డెన్ స్పూన్ ఇన్ హిజ్ మౌత్. ఆయనను కనడానికి స్థలము లేక, సత్రములో స్థలము లేక, పశువుల తొట్టిలో ఆయనను పొత్తుగుడ్డల్లో చుట్టి పరుండబెట్టారు. మరియమ్మ ధనవంతురాలు కాదు, యోసేపు ధనవంతుడు కాదు. ఆ కుటుంబమే నిరుపేద కుటుంబం. కానీ ఇక్కడ ధనవంతుడై ఉండి, ధనవంతుడు ఎప్పుడంటే మరియమ్మ గర్భంలోకి రాకముందు ఆయన విశ్వానికే ధనవంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ఈ లోకంలోకి రాకముందు ఉన్నటువంటి స్టేటస్ చెబుతున్నాడు. ఆయన లోకము పుట్టక ముందు కలిగి ఉన్న స్టేటస్ చెబుతున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో చెబుతున్నాడు యేసు ప్రభువారు, తండ్రి లోకము పుట్టక ముందు
నాకు నీ యొద్ద ఏ మహిమ ఉండెను అన్నాడు. మరియమ్మ పుట్టక ముందు, యోసేపు పుట్టక ముందు, ఆదాము మట్టిలో నుండి సృష్టింపబడక ముందు, భూమి అనేదే లేకముందు, భూగ్రహం కాదు అసలు లోకము పుట్టక ముందు నాకు మహిమ ఉండింది. తండ్రి నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. అదంతా వదిలేసి మనిషి అయి పుట్టాడు. హీ వాజ్ గాడ్, కో-ఈక్వల్ విత్ గాడ్. దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండి, ఇంకా అంతకన్నా ధనవంతుడెవడు? యేసు ఎటువంటి వాడు అంటే ధనము కలిగిన ధనవంతుడే కాదు, అసలు ధనము అనే దాన్ని కలిగించినటువంటి ధనవంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి దగ్గరైనా బాగా కిలోల కొద్ది, టన్నుల కొద్ది బంగారం ఉందనుకోండి, వాడు చాలా ధనవంతుడు అంటాం. అసలు ఆ బంగారం అంతా ఈయన కలుగును గాక అంటే కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కలుగును గాక అంటే వజ్రాల గనులు, బంగారు గనులు, వెండి గనులన్నీ పుట్టుకొచ్చిన శూన్యంలో నుండి. ఆయన కలుగును గాక అంటే పుట్టిన బంగారం పోగు చేసుకున్నాడు ధనవంతుడా? ఆ బంగారాన్ని అంతటిని తన మాట చేత, తన వాక్కు చేత చేసిన వాడు ధనవంతుడా? ధనమన్న దానికే మూల పురుషుడు, మూల కారకుడు, సృష్టికర్త యేసయ్య. లోకం పుట్టక ముందు నాకే మహిమ ఉండిందో, ఆ మహిమతో ఇప్పుడు మళ్ళీ నేను వచ్చేస్తున్నాను, నన్ను మళ్ళీ మహిమపరచు అని చెప్పి శిలువ మీదకి వెళ్ళాడు. అక్కడి నుంచి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ప్రియులారా, ఆయన ధనవంతుడై ఉండి మీ కొరకు దరిద్రుడాయను. ఎందుకు దరిద్రుడాయను? తన దారిద్ర్యము వలన మీరు ధనవంతులు కావాలనని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా యేసు ఏమేమి అనుభవాలు పొందాడో దానికి ఆపోజిట్, దానికి వ్యతిరేక అనుభవాలు మన స్వంతము అవుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాటి మాటికి యేసయ్య తనను గురించి తాను ఏమని చెప్పుకున్నాడు తెలుసా? మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు అని ఎందుకు చెప్పుకున్నాడు అంటే ఆయన మనుష్య కుమారుడు అగుట చేత యోహాను 1:12 ప్రకారం మనము దేవుని పిల్లల మగుటకు అధికారం ఇచ్చెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, సమస్తమైన మూలంగా కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు. ఆ వాక్యము శరీరధారి ఆయను, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తనను ఎందరు అంగీకరించురు అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని పిల్లల గుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యేసు మనుష్య కుమారుడు అయినాడు గనుక మనము దేవుని కుమారులము, దేవుని కుమార్తెలమైనాము. యేసు ప్రభు వారిని చూస్తేనట వ్యాధిని అనుభవించిన వానిగా కనబడ్డాడట. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. ఆయన తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చెయ్యగా. దేవుని బిడ్డలారా, వ్యాధిని అనుభవించిన వానిగా
యేసయ్య కనబడ్డాడు. ఎందుకు తెలుసా? ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పేదవాడై ఉన్నాడు, మనము ధనవంతుల మగుట కొరకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన వ్యాధిని అనుభవించిన వాడుగా మారిపోయాడు, మనం ఆరోగ్యవంతుల మగుట కొరకు. నీతి సూర్యుడు మీకు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యము కలిగించును. దయచేసి మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమునందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఎవరి నీతి సూర్యుడు అంటే యేసు ప్రభు వారే నీతి సూర్యుడు. అతని రెక్కలు మీకు ఆరోగ్యమును కలిగించును. మనము ఆరోగ్యవంతుల మగ్గుట కొరకు యేసు ప్రభు వారు దానికి నెగటివ్ అనుభవంలోకి వెళ్ళిపోయాడు. ఆయన తృణీకరించబడిన వాడు, మనుషుల చేత తృణీకరించబడిన వాడాయను. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనం చూడండి దయచేసి. అతడు తృణీకరించబడిన వాడును, మనుషుల వలన విసర్జించబడిన వాడాయను. యేసు ప్రభు వారు, మీరు ఆలోచించండి, ఆయన పుట్టినటువంటి ఆ నిరుపేద కుటుంబంలో కాకుండా ఒక రిచ్ ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీలో పుట్టాడు అనుకోండి. గౌతమ బుద్ధునిలాగా పుట్టి ఉంటే అప్పుడు కథ ఎలాగా ఉండేది? యేసు ప్రభు వారు ఆయన నిరుపేద కుటుంబంలో పుట్టాడు. గౌతమ బుద్ధుడు రాజవంశములో, శాక్య వంశపు రాజగృహములో పుట్టాడు. ఇప్పుడు నేను దేవతల పేర్లు ఎత్తితే బాగుండదు, మళ్ళీ దూషించాడంటారు. చెప్పేది వినకముందే విమర్శించే బుద్ధిహీనులు తయారయ్యారు కదా. అందుకని ఎవరిని నేను పేరెత్తను, కానీ జనరల్గా చెప్తున్నా. ఏమండి, మత ప్రవక్తలు లేక మత స్థాపకులు, అవతార పురుషులు అనబడ్డ వాళ్ళందరి జన్మలు చూడండి. దే వర్ ఆల్ born in royal families, in kings' palaces. అందుకనే ఈ తూర్పు దేశపు జ్ఞానులు కూడా పోయి హేరోదుని అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నారు అని అక్కడికి వెళ్ళి అడిగారు. ఎందుకు హేరోదుని అడగాల్సి వచ్చిందంటే, ఇంకా ఆయన పుడితే ఇక్కడే పుడతాడు కదా అన్నది. యేసు ఒక్కడే, ఆయన చాలా వ్యతిరేకమైన పరిస్థితిలో పుట్టాడు. మనుషులు ఆయన్ను తృణీకరించేశారు. ఆయనకు ఆభరణాలు లేవు, ఆయుధాలు లేవు, అసలు ఒక విధంగా దిక్కుమాలినటువంటి వ్యక్తిలాగా చచ్చిపోయాడు. అసలు ఎవరు లేరు, సమాధి చేయడానికి ఎవరు లేరు. ఆ అరిమతయ్య యోసేపు ఒక్కడు పోయి ధైర్యం చేసి తెగించిపోయి, నాకు ఇవ్వండి, నేను ఆ బాడీని నా సమాధిలో చేస్తాను, సమాధి చేస్తానని అప్పటిదాకా రహస్యంగానే ఉన్నాడు అరిమతయ్య యోసేపు. తెగించాడు, ధైర్యం చేసి వెళ్ళాడు. దేవుడు ఎట్లాగో బలపరిచాడు. లేఖనము నెరవేరునట్లు ధనవంతుని యొద్ద అతడు సమాధి చేయబడెను. ఆ మాట కొరకు దేవుడు బలపరిచాడు, లేకపోతే ఆ శవం అలాగా ఉండిపోయింది శిలువ మీద. ఆయన తృణీకరించబడ్డాడు. దానికి వ్యతిరేకంగా మనకు సమాజంలో ఘనమైన స్థానాన్ని ఇస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని
ఘనపరచెదను. నేను హెచ్చిస్తాను, ఘనపరుస్తాను. ప్రజలకు ఇష్టం ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ రాజకీయాలలో, కళారంగంలో, సినీ రంగంలో, క్రీడా రంగంలో, అన్ని రంగాలలో టాప్ పొజిషన్లో, టాప్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా మెనీ ఆఫ్ దమ్, మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ క్రిస్టియన్స్. వాళ్ళు క్రైస్తవులండి, కానీ ఆ పేరు పైకి రానివ్వరు. ఇష్టం లేదు, వీళ్ళు క్రైస్తవులు అని చెప్పుకోవడానికి ఇష్టం లేదు. అయ్యప్ప స్వామి భక్తుడైనటువంటి మంచి గాయకుడు ఉన్నాడు దక్షిణ భారతదేశంలో. తల్లిదండ్రులు పెట్టిన పేరు ఆయన మార్చుకోనైనా లేదు, కనీసం యేసుదాస్ ఆయన పేరు. యథార్థవంతుడు, అవును, పుట్టింది నేను ఆ వంశము. కానీ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో మరి టాప్ గాయకుడు ఎవరంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత యేసుదాస్ గారే. తర్వాత అంటే ఆయన శిష్యులు, ఆయన అభిమానులు ఒప్పుకోరు కూడా, అంత సమానమేనని ఒకరినొకరు గౌరవించుకుంటారు వాళ్ళు. యేసుదాస్ గారు ఇప్పుడు ఆయన ఎవరికి దాస్ అయినా కానివ్వండి, అది ఆయన ఇష్టం. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మత స్వేచ్ఛను బట్టి ఆయన తన వ్యక్తిగత స్వాతంత్రం, స్వేచ్ఛను ఉపయోగించుకొని అయ్యప్ప భక్తుడయ్యాడు కావచ్చు. దానికి మనం ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ జగమెరిగిన సత్యం ఏంటంటే, ఆయన పుట్టినప్పుడైతే, ఆయన ఉయ్యాల తొట్టిలో వేసినప్పుడు యేసయ్య నామంలోనే ప్రార్థన చేశారు. ఆయన బడికి పంపించినప్పుడు యేసయ్య నామంలోనే ప్రార్థన చేశారు. ఆయన సంగీతం నేర్చుకున్నాడు, అదంతా యేసయ్య ఆశీర్వాదమే. ఇప్పుడు ఆయన ఏ దేవత కన్నా భక్తుడు కావచ్చు. అలాగే ఇంకా చాలామంది, ఇప్పుడు ఇక వరసంతా మనం చదవడం ఇప్పుడు సాధ్యం కాదు ఆ పేర్లన్నీ. నాకు తెలిసి చాలామంది సినీ నటులు, నటీమణులు వాళ్ళ ఇళ్లలో ప్రార్థనలు జరుగుతాయి. సౌదీ రాజు గారికి అనేక మంది భార్యలు ఉన్నారు. అందులో ఒక మహారాణి గారి ఇంట్లో ఎప్పుడు కుటుంబ ప్రార్థనలు జరుగుతాయి. పాస్టర్లు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి వస్తారు. ఎస్, సౌదీ రాజు గారి ఒక భార్య బిలీవర్. ప్రపంచములో ప్రముఖ స్థానాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది మోకరించి ప్రార్థించేవారు. అయితే ఆ సంగతిని బయటికి రానివ్వరు మీడియా కానీ ఇతర సాధనాలు కానీ. ఆ ఒక్క ఫ్యాక్ట్ బయటికి రానివ్వరు అన్నమాట. కొంతమంది రాజకీయ నాయకులకు నేను సువార్త చెబుతుంటే చాలాసేపు నా మాటలు విని విని విని, అన్నా నేనెవరు అనుకున్నావే, నేను కూడా యేసయ్య భక్తుడిని, ఇదిగో చూడు నా దగ్గర నా జేబులో ఎప్పుడు యేసయ్య బొమ్మ ఉంటుందని ఒకడు, నా మీద పచ్చబొట్టు ఉందనో, లేకుంటే నా దగ్గర ఎప్పుడు బైబిల్ ఉందనో ఇలా చూపించిన వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు ఆ సంగతి బహిరంగంగా చెప్పడం లేదంటే, ప్రజలు నాతో ఉండరని, అలా చెబితే నన్ను తొక్కేస్తారని అని చెప్తారు. నాకు తెలిసినటువంటి టాప్ లెవెల్ క్రీడాకారులు, పాలిటీషియన్స్, చాలామంది దేశ రాజకీయ చరిత్రను ఒక మలుపు తిప్పినటువంటి వాళ్ళు మోకరించి ప్రార్థించిన వాళ్ళే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనుషుల వలన తృణీకరించబడిన యేసు తన ముందు మోకరించే ప్రతి ఒక్కరిని ఘనపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారేమో మనుష్య కుమారుడు, ఆయన నమ్ముకుంటే మనమేమో దేవుని పిల్లలు. ఆయనేమో పేదవాడు, ఆయన నమ్ముకున్నందుకు మనందరం ధనవంతులం అయిపోతున్నాం.
యేసు ప్రభు వారు వ్యాధిని అనుభవించిన వాడు, ఆయన దెబ్బల వలన మనమేమో ఆరోగ్యవంతులం. యేసు ప్రభు వారు తృణీకరించబడిన వాడు, ఆయన యందు మనము ఘనపరచబడిన వాళ్ళం. యేసు ప్రభు వారు ఎంత విచిత్రమైనటువంటి వ్యక్తో చూడండి. ఆయన పొందిన ప్రతి అనుభవానికి ఆపోజిట్ ఎక్స్ట్రీమిటీ మన సొంతం అవుతుంది. శిలువ మీద ఆయన కేక పెట్టాడు, నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడితివి, నా చెయ్యెందుకు విడిచితివి. యేసు ప్రభువు వారి చెయ్యిని తండ్రి అయిన దేవుడు ఒక్కసారి వదిలేశాడు. ఎందుకో తెలుసా? నీ చెయ్యి విడవకుండా పట్టుకోవడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు ఆయన చెయ్యి వదిలేశాడు. యేసు ప్రభువు వారు ఒకసారి గెత్సెమనే తోటలో ప్రార్థన చేసి నో అనిపించుకున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కనిమ్మని ప్రార్థించను. ఆ గిన్నెను నీకు ఇష్టమైతే నాకు దూరం చేయమన్నాడు, కానీ తండ్రి అయిన దేవుడు ఒప్పుకోలేదు. ఆ గిన్నెను యేసు త్రాగవలసి వచ్చింది. శిలువ శ్రమలు అనే గిన్నెను యేసు త్రాగవలసి వచ్చింది. ఆండ్రూ మర్రే గారు ఒక బుక్లో చెప్పారు ఈ విషయాన్ని. ఏంటంటే, వాట్ ఎవర్ జీసస్ సఫర్డ్, ద నెగటివ్ ఎక్స్ట్రీమిటీ ఆఫ్ దట్ సఫరింగ్ has become our blessing for us. ఆయన ప్రార్థన ఒక్కసారి రిజెక్ట్ చేయబడింది. ఎందుకు చేయబడింది అని అంటే, మన ప్రార్థనలను దేవుడు స్వీకరించాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా. మీకేమేమి ఇవ్వాలనుకున్నాడో ఆ పాజిటివ్ బ్లెస్సింగ్స్ అన్నిటి యొక్క నెగటివ్ ఎక్స్ట్రీమిటీ తన మీదకి తను తెచ్చుకున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మానవ జ్ఞానానికి అందని విషయం. మనిషి తెలివితేటలతో కల్పించడానికి అవకాశం లేని విషయం. దేవుడంటే గొప్పవాడు. ఆయన పుట్టినా సరే గొప్ప కుటుంబంలో పుడతాడు. ఆయన చనిపోయినా సరే చాలా ఘనంగా చచ్చిపోతాడు అనుకున్నారు. అవతార పురుషులు అనుకున్న వాళ్ళందరి మరణాలు చూడండి. గౌతమ బుద్ధుడు చనిపోయినప్పుడు he was at the height of his popularity. ఆయన పేరు ప్రఖ్యాతుల పతాక స్థాయిలో, శిఖరాగ్ర స్థాయిలో ఉన్నాడు. ఎంతో మంది దేశాలనే రాజులు, ప్రభువులు, పరిపాలకులు ఆయన పాదాల దగ్గర శిష్యులు. శాక్య వంశములో పుట్టినటువంటి రాజకుమారుడు ఇహలోక సుఖాలను త్యాగం చేసి ప్రపంచ మానవాళికి మనశ్శాంతి, సమాధానం కలిగే మార్గాన్ని ఉపదేశిస్తున్నాడు. ప్రపంచ శాంతి మార్గాన్ని నేర్పిస్తున్నాడు మహానుభావుడని. అసలు అశోక చక్రవర్తి ఆయన శిష్యుడు. అప్పటికి ఆయన అశోకుడు లేడు, తర్వాత పుట్టాడు. కానీ అశోకుడేమో 300 ఏళ్ళు బీసీ, ఈయనేమో 500 ఏళ్ళు బీసీ. కానీ అటువంటి మహాచక్రవర్తులు ఎందరో గౌతమ బుద్ధుని యొక్క శిష్యులు. ఎవరైనా సరే, శ్రీకృష్ణుడు కానీ, శ్రీరాముడు కానీ, లేకపోతే ఇతర ప్రవక్తలు, ఇతర భగవంతుని అవతారములు అనుకున్న వాళ్ళందరూ
మహా గొప్ప కీర్తి ప్రతిష్టలలో మహా ఉన్నత దశలోనే తమ జీవిత కాలాన్ని ముగించారు. యేసు ఒక్కడే నేరస్తునిలాగా చచ్చిపోయాడు. ఇంత అవమానకరంగా చచ్చిపోయిన వాడు ఇంకెవరూ లేరు. ముఖం మీద ఉమ్మేయబడి, పిడిగుద్దులు గుద్దబడి, బట్టలు ఊడలాగి వేయబడి, చిన్న అంగవస్త్రం తప్ప ఏమి లేకుండా దాదాపు సెమీ న్యూడ్గా ఆయన ఆ ఎర్రటి ఎండవేళ వేల మంది ప్రజా సమూహం ముందు నెత్తుటి గడ్డలాగా మారిపోయి చిత్రవధల పాలైపోయి చచ్చిపోయేటప్పుడు వీళ్ళందరూ తలవాల్చి చక్కగా చనిపోయారు. యేసయ్య ఒక్కడు మాత్రం తలవాల్చే స్థలము లేక తన సొంత భుజం మీదే తలవాల్చి చచ్చిపోయాడు. అన్ఇమాజినబుల్ పావర్టీ. ఎంత గుడిసెలో ఉన్న పేదోడికైనా చచ్చిపోయేటప్పుడు సాప మీదన్న పడుకుని చచ్చిపోతాడు. యేసయ్యకు అది లేదు. నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నవి. నాకు తలవాల్చుటకైన స్థలము లేదు, నన్ను ఎందుకు వెంబడిస్తావన్నాడు. తలవాల్చుటకు స్థలము లేదు, మరణ సమయములో కూడా తలవాల్చే స్థలం లేక తన భుజం మీద తానే తలవాల్చబడి, అది భూమి మీద చావలేదు, ఆకాశంలో పరలోకంలోను కాదు, మధ్యలో వేలాడి తలవాల్చే స్థలము లేని యేసు మీకు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళొచ్చునన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. We can't imagine the wealth, the treasure of the cross. అందుకే the most ironical, seemingly self-contradictory event, సిలువ అనేది మరణం. ఆ మరణం మనకు నిత్య జీవముగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు తాను మరణించి మనకు నిత్య జీవం ఇచ్చాడు. తాను పేదవాడైపోయి మనకు నిత్యమైన ధనమునిచ్చాడు. తలవాల్చే స్థలము లేని వాడుగా మారిపోయి మనకు నిత్య నివాసములు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు పాపమెరుగని వాడు, మన కొరకు ఆయన శాపగ్రాహి అయి ఆయన మన కొరకు సిలువలో ఆశీర్వాదాలన్నీ ఆయన మన కొరకు కుమ్మరించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకాయి క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. దేవుని బిడ్డలారా, శాపము నుండి మనల్ని విమోచించాడు. యేసు మన కొరకు ఆయన శాపగ్రాహి అయి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, శాపమై అంటే కింద ఏమనుంది? మూల భాషలో శాపగ్రాహి అయి. యేసు ప్రభువు వారు శాపమును ధరించి మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆయన మనుషులు చూడనొల్లని వాడుగా మారిపోయి తన సౌందర్యమును మనకిచ్చాడు, తన ప్రభావమును మనకిచ్చాడు. Everything you have now, Jesus has the opposite extreme negation of that blessing. దేవుడు ఏదేది మనకి ఇవ్వాలనుకున్నాడో దాని నెగటివ్ ఎక్స్ట్రీమిటీ యేసు ప్రభువులో దేవుడే అనుభవించి మనకిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది మనిషి జ్ఞానానికి అందినటువంటి విషయం కాదు. అందుకొరకనే సిలువ సువార్త ప్రపంచానికి తగిలిన పెద్ద షాక్ ఇది. ప్రపంచ వేదాంత పండితులకు దేవుడిచ్చిన పెద్ద కరెంటు షాక్ ఇది.
మా దేవుడు గొప్పవాడా, మీ దేవుడు గొప్పవాడా, మా దేవుని దగ్గర ఈ ఆయుధం ఉంది, మీ దేవుని దగ్గర ఆ ఆయుధం ఉంది. అంటే మీరు అంతా కలిసి ఒక ఎత్తు, యేసయ్య ఒక్కడు ఒక ఎత్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ఎందుకు విశిష్టమైన వాడు, యేసు ఎందుకు గొప్పవాడు అంటే, మిగతా వాళ్ళకంటే యేసు గొప్పవాడు అనేది కాదు మా వాదన. అసలు యేసుతో పోల్చడానికి ఎవరు లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుని ఎవరితోనూ సమానం చేయకూడదు. ఆ సబ్జెక్టే వేరు, ఈ సబ్జెక్టు వేరు. మిగతా వాళ్ళందరూ చెడ్డోళ్ళని చంపుతాము, మంచోళ్ళని కాపాడుతాము, మీ వ్యాపారాలు బాగుంటాయి, మీకు ఆరోగ్యాలు బాగుంటాయి, మీకు ఆ మేలు చేస్తాం, ఈ మేలు చేస్తాం, మాకు పూజలు చేయండి అని సింపుల్గా ఉండిపోయారు. యేసయ్య మాత్రం అలా కాదు. మీకు ఏమేమి ఆశీర్వాదాలు ఇవ్వాలనుకున్నానో, ఏమేమి ఆశీర్వాదాలు మీకు కావాలో దానికి వ్యతిరేకమైన అనుభవాలన్నీ నేనే పొంది ఆశీర్వాదాలు మీకు ఇస్తాను. శాపము నేను అనుభవించి ఆశీర్వాదం మీకు ఇస్తాను. దారిద్ర్యము నేను అనుభవించి ఐశ్వర్యం మీకు ఇస్తాను. అవమానము నేను అనుభవించి ఘనతను మీకు ఇస్తాను. మానవ కుమారుడనే పదవి, హోదా నేను స్వీకరించి దేవుని కుమారుడు, దేవుని కుమార్తెని హోదా నేను నీకు ఇస్తాను. శిలువ మీదికి నేనెక్కి సింహాసనము నిన్ను ఎక్కిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శిలువపైకి ఎక్కాడు, నిన్నేమో సింహాసనం ఎక్కిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరే ఇట్లా కూడా ఉందా, ఇది మాకు ఐడియా వచ్చుంటే ఇది కూడా కథ రాసేవాళ్ళం కదా అని ఇప్పుడు బాధపడుతున్నారు. నీకెందుకు వస్తుందా ఐడియా? రాదు. ఇది దేవుని జ్ఞానము. నువ్వేమో సమాజ హితము కోరి, సమాజం మేలు కోరి, మానవ జ్ఞానంతో కల్పించినవేమో నీ సిద్ధాంతాలు. సృష్టికర్త వాస్తవంగా ఆదాము కుటుంబాన్ని విమోచించడానికి సృష్టికర్త మనస్సులో రూపించుకున్నటువంటి ప్రణాళిక క్రీస్తు శిలువ యజ్ఞం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువే దేవుడు అని నిరూపించాలని నాకేమీ పెద్ద భారం లేదు, టెన్షన్ లేదు. ఏమండి, టెన్షన్ లేదు. ఇప్పుడు ఆకాశంలో ఉన్నది అదే సూర్యుడు, ఇంకెవడు కాదు. కాదంటే తంతను పట్టుకొని, కాదంటే ఎవడన్నా దమ్మున్నోడు రండిరా ఇది సూర్యుడు కాదని చెప్పేవాడు అని తొడగొట్టి నేను రోడ్డు మీద నిలబడి రండి ఇదే సూర్యుడు, ఎవడన్నా కాదంటాడా అని అరిస్తే అందరూ ఏమనుకుంటారంటే పాపం పిచ్చి పట్టిందేమో, పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చాడు అనుకుంటారు. ఇక అది కాదనేది ఎవడు, నువ్వు నిరూపించేది ఏముంది? ఎవడు సార్ కాదనేది? కాదని ఎవడు అన్నాడు? మాకందరికి తెలియదా? అందరికీ లోకమెరిగిన సత్యం. ఇప్పుడు నడినెత్తున ఉన్నవాడు వాడే సూర్యుడు, ఇంకొకటి లేడని. అంతకంటే కూడా ప్రపంచ మానవాళికి తెలుసు. ఆధ్యాత్మిక ప్రపంచానికి, ఆధ్యాత్మిక ఆకాశానికి నజరేయుడైన యేసు ఒక్కడే సూర్యుడు, ఇంకో సూర్యుడు లేడు. లోకరక్షకుడు, జగద్రక్షకుడు అనే పదవికి యేసు ప్రభువు వారు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు అని విశ్వ ఎన్నికల కమిషన్ వాళ్ళు ప్రకటించేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యే, నేను ఎంపీ అని ఒకడు నామినేషన్ వేశారు. ఆ నియోజకవర్గానికి ఇంకెవరు అసలు నామినేషనే వేయలేదు అనుకోండి. ఇద్దరు ముగ్గురు నామినేషన్ వేస్తే అప్పుడు ఓటింగ్ జరగాలి. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలిచినట్టు. సరే ఓటింగ్ చేద్దాం అనుకునే లోపల అసలు ఒక్క లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత ఒక్కడు కూడా నామినేషన్ వేయలే. ఒకే ఒక్కడు నామినేషన్ వేసారు, రెండో వాడు నామినేషన్ వేయలే. ఇంకా దానికి వివాదం ఏముంది? ఆయనే ఎమ్మెల్యే గారు, ఆయనే ఎంపీ గారు.
అలాగే లోకరక్షకుడు అనే పదవికి నామినేషన్ వేసినోడు ఒకే ఒక్కడు, ఆయన పేరు యేసయ్య. మిగతా దేవతలందరూ చాలా మంచోళ్ళని నేను చెప్తున్నా. మిగతా దేవతలు చాలా మంచోళ్ళు, యథార్థవంతులు, యథార్థంగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక్కరు కూడా చెప్పలేదు నేనే మార్గమును నేనే సత్యమును అని చెప్పలేదు. ఎంత మంచోళ్ళండి. వాళ్ళు కూడా చెప్పుంటే ఇప్పుడు ఓటింగ్ పెట్టాల్సి వస్తుండే. నామినేషన్ వేయలేదు, చాలా మంచివారు. నజరేయుడని యేసు నామినేషన్ వేసినప్పుడు మేము వేయడానికి అవసరం లేదండి అని చెప్పి నామినేషన్ దగ్గర అందరు వెనక్కి వెళ్ళిపోయారు. ఒక్కటే నామినేషన్ వచ్చింది, నేనే మార్గమును. ఎలక్షన్ కమిషన్ అడిగింది, और कोई है क्या? कोई नहीं है, कोई नहीं है. फिर यही तो ఎలెక్ట్ हो गया. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా యేసయ్యకు పోటీ లేదు, మళ్ళీ ఆయన కొరకు మనం తొడగొట్టి సవాల్ చేయడం ఏంటండి? ఊకొర పిచ్చోడ, పోటీ లేకుండా ఎప్పుడో ఎలెక్ట్ అయిపోయాను నేను, నాకు నువ్వు తొడగొట్టడం ఏంటి, వేస్ట్, వెళ్ళి బిర్యానీ భోంచేసి పడుకో అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. ఏం టెన్షన్ లేదు. అందుకే సరే కాదంటే కాకపోవచ్చు. ఒకడు మెంబర్ ఆఫ్ పార్లమెంటు అన్కాంటెస్టెడ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఎన్నికైన తర్వాత కూడా అదే నియోజకవర్గంలో ఒకడు ఉండి ఇతను ఇదంతా అన్యాయం, ఇదంతా ద్రోహం, రిగ్గింగ్ జరిగింది, రిగ్గింగ్ జరిగి ఇతను ఎన్నికయ్యాడంటే పిచ్చోడ, రిగ్గింగ్ కాదు అసలు, ఓట్లు అనేది లేకముందే గెలిచాడు ఆయన. ఆయన ఒప్పుకోను, ఏదో మోసం జరిగింది, ఏదో జరిగిందని వాడు అంటాడు. ఈయన కాదు, ఎంపీ కాదని. వీడు కాదన్నందుకు ఆయన కాకుండా పోతాడా? ఏకగ్రీవంగా ఎన్నికైన వాడు అతడు ఎంపీ కాదని ఎవడైనా ఒక పిచ్చోడు అన్నా సరే ఆయన అదే పదవిలో ఉంటాడు. నామినేషనే ఇంకెవరు వెయ్యలేదు కనుక అందరూ మంచి వాళ్ళ యేసుని నిలబెట్టేశారు. కాబట్టి ఇప్పుడు ఎవడైనా కాదన్నా సరే యేసు అదే పదవిలో ఉంటాడు. ఇదిగో యేసు లోక రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారి మహిమ ఎంత గొప్పదంటే అసలు పోటీయే లేదు, పోలికే లేదు. కొన్ని సాదృశ్యాలు చెబుతాం. ఆయన ఎటువంటి గొప్ప దేవుడో, ఆయన చేసిన కార్యం ఎటువంటి మరి మర్మమైనదో నిగూఢమైందో తెలియజెప్పడానికి పోలుస్తాం. అంటే ఈక్వల్ అని కాదు. యేసు ప్రభువును యూదా గోత్రపు సింహము అన్నాం. అంటే అడవిలో ఉండే సింహము ఈయన ఈక్వలా? కాదు. కలుగునుగా కానీ ఈయనంటే పుట్టుకొచ్చిన సింహాలు ఎలాగ ఈక్వల్ అవుతాయి? యేసు ప్రభువును గొర్రె పిల్ల అన్నాం. అంటే ఒక గొర్రె యేసు సమానమా? కాదు, పోలిక. యేసు సూర్యునితో పోల్చబడ్డాడు. అంటే సూర్యుడు యేసు సమానమా? సూర్యుడిని చేసిన వాడే యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే సకల మత గ్రంథములలో ఉన్నటువంటి సోకాళ్ళు దైవావతారములు అన్నిటిలో కూడా ఒకటో రెండో లక్షణాలు, పోలికలు యేసు యొక్క మహిమను వివరించడానికి రాయబడినవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొత్తం మీద ఇప్పుడు ఈ క్యాండిడేట్లు అందరూ కలిసి యేసు ప్రభువును ఏకగ్రీవ ఎన్నికలో గెలిపించేశారు కనుక వాళ్ళందరూ మంచోళ్ళు అంటున్నా. అందరూ మంచోళ్ళు, యేసయ్యేమో మనల్ని మంచోళ్ళుగా చేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకరక్షకుడు ఎవరు అన్న విషయంలో కన్ఫ్యూషనే లేదు. దేవుడొక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. దేవునికి స్తోత్రం. ఎందుకైనా ఒకడు మాత్రమే మధ్యవర్తి. 1 తిమోతి 2:5 చెబుతున్నాను నేను. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసునే నరుడు. ఎందుకో చెబుతున్నాడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చెను, తన్ను తానే సమర్పించుకొనెను. దేవుని బిడలారా,
యేసు యజ్ఞం కావడం ఏంటి, మనకు పాపాలు పోవడం ఏంటండి, నాన్ సెన్స్ అని అదంతా ఎంప్టీ టాక్, వ్యర్థ ప్రేలాపన. వేదమే చెప్పింది ఇతడే యజ్ఞము అని. విరాట్ పురుషుడు పుట్టినప్పుడే యజ్ఞము జరుగుచున్నది. విరాట్ పుట్టక ముందు యజ్ఞము జరుగుటలేదు, దాని ఛాయయే జరుగుచున్నది. వేదము చెప్పిన మాట నమ్మరా? వేదములు అలా ఎందుకుంది అనే హక్కు నీకు లేదు. వేదము బ్రహ్మము కోద్దిష్టమని నువ్వే ముందు చెప్పుకున్నావు. యేసును గురించి చెప్పకముందేమో వేదాలను ఆకాశానికి ఎత్తేసి మాట్లాడతారు. అక్కడ యేసును చూపిస్తే వేదాలు మనకు అక్కర్లేదు అంటాడు. అంటే ముందు వీడు యథార్థవంతుడు కాదు. ప్రియులారా, మా దేవుని కంటే మీ దేవుణ్ణి అని అనకండి. నేను అలాగ అనలేదు. నీ దేవుడు నా దేవుడు ఒక్కడే అని చెప్తున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప కాదనేదంతా కూడా చెత్తవాదనది. ఎందుకంటే ఇంతమంది దేవుళ్ళు ఉండరు, ఒకడెవడో ఉన్నాడు. ఆయనే నరావతారిగా మన కొరకు పుట్టి మరణించి లేచి తన దారిద్ర్యం వల్ల మనల్ని ధనవంతులుగా చేస్తున్న యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, యేసు ప్రభు వారి సిలువను చూసినప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సిలువ మీదకి ఆయన ఎక్కడం ఎందుకంటే నిన్ను నన్ను సింహాసనం ఎక్కించడానికి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము చూడండి దయచేసి. ప్రకటన, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను అండి. యేసు ప్రభు వారి యొక్క పిలుపు. నేను సిలువలో మరణించి సమాధిలో పెట్టబడి అక్కడ ఉండిపోలేదు, సమాధిని జయించాను. నా తండ్రితో పాటు సింహాసనం మీద ఇప్పుడు ఉన్నాను. మీరు కూడా జయించండి, మిమ్మల్ని కూడా నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండబెడతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనక యేసు కొరకు మనము సిలువ మోద్దాం. అవసరమైతే యేసు కొరకు మనము హతసాక్షులం కావడానికి కూడా సిద్ధపడదాం. మరణించి లేచిన యేసు కొరకు మనం మరణిస్తే తప్పేముంది? నేను లేచిన యేసునందు మానక మది నమ్ముకొందు. ప్రభునందు ప్రియులారా, లేచినాడు రా సమాధి అనే పాటలో, నేను లేచిన యేసునందు మానక మది నమ్ముకొందు, తాను నాలో యుండినందున, తాను నాలో యుండినందున దయను చేర్చును మోక్షమందు. లేచినాడు రా సమాధి గెలిచినాడు రా యేసు, లేచినాడు రా సమాధి గెలిచినాడు రా. యేసు ప్రభు వారు మరణించి లేచిన దేవుడు. ఒక మాట గమనించండి, గుడ్ ఫ్రైడే ఎందుకు మంచి శుక్రవారం అంటే మనకు పాపక్షమాపణను, ఆశీర్వాదాన్ని, దేవకుమారత్వాన్ని, ఐశ్వర్యాన్ని, నిత్య మహిమలోక నివాసాన్ని, సింహాసనాన్ని ఇవ్వడం కొరకు యేసు ఖరీదు చెల్లించడానికి సెలవు మీదకి ఎక్కిన దినము. కానీ ఆయన పొందిన మరణం శాశ్వతమైనది కాదు. ఆ 3 రాత్రింబగళ్ళు ఆయన శవం, ఆయన యొక్క మృత కళేబరము నిర్జీవంగా అక్కడ పడిపోయింది. ఎక్కడ? అరిమతయ్య యోసేపు సమాధిలో. కుళ్ళిపోలేదు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయమని దావీదు ఎప్పుడో ప్రవచనం చెప్పాడు. ఆ 3 దినాలు ఆయన భూగర్భములో ఉన్న గతకాలపు మృతుల లోకానికి వెళ్ళి వాళ్లకు సువార్త చెప్పాడు. నమ్మిన వాళ్ళు నమ్మారు.
మూడవ దినం వేకువ జామున యేసు మళ్ళీ తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆయన కొట్టిన దెబ్బలు, ఆయన పొందిన గాయాలు, బాధ తలుచుకుంటే మనకు బాధ. అంతేగాని మనకు బాగా తెలుసు యేసు ఇప్పుడు సమాధిలో లేడు, ఆయన ఆత్మ పాతాళంలో లేదు. ఆ శరీరము ఆత్మ అక్షయమైనవిగా ఇప్పుడు మళ్ళీ తిరిగి బ్రతికి అందరికీ కనబడి కలిసి భోజనాలు కూడా చేసి ఆయన మేఘం మీద కొనిపోబడి విశ్వమునేలే సింహాసనం మీద కూర్చుండి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆఖరి మాట చెప్పి ముగిస్తున్నాను. మన కొరకు ఇంత చేసిన యేసయ్య కొరకు మనమేం చేస్తున్నాం? మనము ధనవంతులం కావాలి, దేవుని పిల్లం కావాలి, సింహాసనం ఎక్కాలని ఇంత త్యాగము చేసిన యేసు కొరకు మనమేం చేస్తున్నాము? ఆయన కొరకు ఒక రూపాయి ఇవ్వాలంటే కష్టము, ఒక గంట మోకరించి ప్రార్థన చేయాలంటే కష్టం, ఒక మాట పడాలి, అవమానపడాలంటే కష్టం, దెబ్బ తినాలంటే కష్టం. సుఖాన్ని ప్రేమిస్తున్నామా? దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువ ప్రేమించే జనం ఉంటారట అంచె దినాలలో. సుఖానుభవాన్ని కాదు, దేవుని కొరకు శ్రమానుభవాన్ని మనం ప్రేమిద్దాం. దయచేసి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించు వారయుందురు. మనుషులు సుఖానుభవం అంటే ఇష్టమట, కానీ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను సుఖానుభవమునకు మాదిరిగా పెట్టుకొనుడి అన్నాడా? ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు, సుఖానుభవం కాదు, శ్రమానుభవమునకు మాదిరిగా పెట్టుకొనుడి. ప్రభునామమున బోధించిన ప్రవక్తలు ఎవ్వరూ కూడా సుఖమును ప్రేమించలేదు, దేవుని కొరకు శ్రమనే ప్రేమించినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా ప్రవక్తల మార్గంలో నడుద్దాం. దేవుని స్తోత్రం. యోబు మార్గం, ఇర్మియా మార్గం, యోసేపు మార్గం, దావీదు మార్గం మనది, పౌలు మార్గం మనది. ఏదో బోళ్ళు సంపాదించుకొని బంగళాలు కట్టుకుంటే దేవుడు దీవించినట్టు అనే పిచ్చి వేదాంతం తీసి అవతల దిబ్బ మీద ఇసురు కొట్టేసేయండి. నువ్వు దేవుడు దీవించాడంటే బోళ్ళు బంగళాలు, బంగారం ఉండటం కాదు దేవుని ఆశీర్వాదం. నరకానికి వెళుతున్న వాళ్ళ దగ్గర నీకంటే ఎక్కువ బంగారం ఉంది. ఆహా విజబెల్ దగ్గర నీకంటే పెద్ద బంగళాలు ఉన్నాయి. మనకు కావలసింది ఇహలోకపు ఆస్తిపాస్తులు కాదు, దేవుని కొరకు అవసరమైతే నేను ప్రాణమునైనా ఇచ్చేస్తాను, బ్రతుకుతాను. గాయాలైనా, అవమానమైనా, నష్టమైనా అనుభవిస్తాను. ప్రభు కొరకు అవమానము పొందడమే మహాభాగ్యమని ఎంచుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎదిగిన వారి లక్షణం అది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళ లక్షణం 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ధనము గొప్ప భాగ్యమా, నింద గొప్ప భాగ్యమా? ఏమండి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. అల్పకాలము పాప సుఖమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమయే మేలని యోచించుకుని. ఎందుకు యోచించుకున్నట్ట? పెద్దోడయ్యాడు. ఏండి, మోషే పెద్దవాడయ్యాడు, ఆయన విలువలు మారిపోయినాయి. ఆధ్యాత్మికంగా పెద్దవాడైతే
మన అసెస్మెంట్, మన విలువలు మారిపోతాయి. ఆధ్యాత్మికంగా పసికూనలైతేనేమో క్రీస్తు విషయమైన నింద కంటే ఐగుప్తు ధనము గొప్ప భాగ్యము అనుకుంటాడు. ఆత్మీయంగా ఇంకా పాలడగావాడు చిన్నపిల్లవాడు ఏమనుకుంటాడంటే, దేవుని ప్రజలతో శ్రమ పొందుట కంటే అందినంత వరకు పాప సుఖం అనుభవించుటే గొప్ప భాగ్యం అనుకుంటాడు. కానీ వీడు పెద్దవాడైన తర్వాత విలువలు తిరగబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధనము కాదు, యేసయ్య కొరకు నన్ను ఒకడైనా ఒక మాట తిట్టాలి, ఓ దెబ్బ కొట్టాలి, అది నాకు ప్రపంచంలో ధనమంతటి కంటే గొప్ప ఐశ్వర్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు దయచేసి 4వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు వారిని పిలిపించి, యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి సార్, ఎవరి మాట వింటే మంచిది మీరే చెప్పండి అనేసరికి వాళ్ళకు అర్థమైపోయింది, వీళ్ళని గెలవడం సాధ్యము. గట్టిగా బెదిరించి వదిలేశారట. అపోస్తలుడు ఎన్ని శ్రమలు అవమానాలు పొందితే సువార్త మన దాకా వచ్చింది. ప్రియులారా, ఇవాళ మనం అన్నిటికీ రెడీ అయిపోవాలి. అన్నిటికీ రెడీగా అమ్మన్నాడు ఓఫీర్ గారు అని చెప్తే, అంటే మీరు తీసుకెళ్ళడానికి అవసరమైన త్యాగాలన్నీ చేయడానికి మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అప్పగించిన పనులు నెరవేర్చడానికి, బాధ్యతలన్నీ నెరవేర్చడానికి, ఎన్ని గాయాలు పొందటానికైనా, ఎన్ని అవమానాలు పొందటానికైనా, ఎన్ని నష్టాలు పొందటానికైనా మనం సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సిలువను చూసి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి, తర్వాత చెప్పుకుందాం. కానీ ప్రస్తుతానికి యేసు ప్రభు వారి కృపను మనము ధ్యానం చేద్దాం. ఆయన ధనవంతుడయుండియు మన కొరకు దరిద్రుడైనాడు. ఆయన దేవుడై ఉండి మనిషి అయినాడు. మనిషి మనల్ని పిలిచాడు. మీరంతా దైవము కలుగును గాక. ద హైట్ ఆఫ్ సాక్రిఫైస్. యేసు పోటీ ఆయనను ఏమిచ్చినా తీర్చుకోతునికి స్తుతి యాగం అర్పించమన్నాడు. రండి మనము లేచి నిలుచుండి కొంత సమయం భక్తి ప్రపత్తులతో ఈ యజ్ఞమూర్తికి, ఈ త్యాగమూర్తికి, ఈ ప్రేమమూర్తికి మనము స్తుతి ఆరాధన కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది స్తుతి సమయము, ఇది ఆరాధన సమయం. యేసయ్యా, నా కొరకు ఎంత ఆలోచన చేసావు నాయనా, ఎంతగా నన్ను ప్రేమించేవయ్యా, నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు శిలువలో దాహముగున్నాడు, మనకు జీవజలములనిచ్చాడు. ఆయన ముళ్ళ కిరీటము ధరించుకున్నాడు, నీకు నాకు నీతి కిరీటము ధరింపజేశాడు. వాట్ ఎ మిస్టీరియస్ పర్సన్ జీసస్ ఈజ్. ఎంతటి మర్మ పురుషుడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను, శాపగ్రాహియాయే
సిలువలో శాపగ్రాహియాయే సిలువలో పరుగిడిరము శాపగ్రాహియాయే సిలువలో శాపగ్రాహియాయే సిలువలో పరుగిడిరము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము రక్షణను పొంది లక్షణము ప్రేమతో యేసు పిలచుచున్నాడు సిలువలోని కైదాపిగొని కలుషని క్షమకై ప్రార్థించి సిలువలోని కైదాపిగొని కలుషని క్షమకై ప్రార్థించే అరచి ప్రాణమిడే సిలువలో అరచి నమిడే సిలువలో పరుగిడిరము అరచి ప్రాణమిడే నీ కొరకే అరచి ప్రాణమిడే సిలువలో పరుగిడిరము ప్రేమతో రక్షణను పొంది లక్షణముగా ప్రేమతో యేసు తానే కడుగును తన రక్తముతో తండ్రి వలె నీ పాపమునంతా తానే కడుగును తన రక్తముతో తండ్రి వలె నీ పాపమునంతా తనయుడావై పోదు విపుడే తనయుడావై పోదు విపుడే పరుగిడిరము తనయుడావై పోదు విపుడే తనయుడా స్తోత్రం తండ్రి హల్లెలూయా రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము ప్రేమతో ముండ్ల కిరీటమును ధారించి ముఖముపై ఉమ్మి వేయబడెను ముండ్ల కిరీటమును ధారించి ముఖముపై ఉమ్మి వేయబడెను ప్రాణమిడెనే సిలువలో ప్రాణమిడెనే సిలువలో పరుగిడిరము ప్రాణమిడెనే సిలువలో ప్రాణమిడెనే సిలువలో పరుగిడిరము ప్రేమతో యేసు హల్లెలూయా రక్షణను పొంది లక్షణము నన్ను పొంది లక్షణముగా వెళ్ళుము ప్రేమతో యేసు పిలచుచు శుభ శుక్రవారం మనకు శుభమైంది.
ఎన్నో శుభములకు ఇది కారణమైంది, ఎన్నో ఆశీర్వాదాలకు ఇది కారణమైంది. నిత్యమైన ఆశీర్వాదాలకు, నిత్యమైనటువంటి శుభములకు ఇది మూల కారణమైంది. ఈ శుభ శుక్రవారం దేవునికి మన మీద ఎంత ప్రేమ ఉన్నదో నిరూపించబడింది. హౌ మచ్ గాడ్ రియలీ లవ్స్ యూ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, నశించుచున్న మనుషులను రక్షించడానికి తన ప్రాణమే ఇచ్చినంతగా లోకమును దేవుడు ప్రేమించెను. ఆ లోకంలో నీవున్నావు సోదరి, నీవున్నావు సోదరుడా. నిన్ను దేవుడు ఎంతో ప్రేమించాడు. నీ కొరకే సిలువలో ప్రాణమును పెట్టాడు. ఆయన నీ కొరకు చేసిన సిలువ యజ్ఞము ద్వారా, ఆ యజ్ఞములు ఆయన చేసిన త్యాగము ద్వారా నీకు సకలమైన ఆశీర్వాదాలు కలిగినవి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, పరలోక విషయాల్లో, ఇహలోక విషయాల్లో కూడా ప్రతి ఆశీర్వాదమును నీకు ఆయన ఇచ్చాడు. ఇవాళ నీవు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి. ఎందుకంటే యేసు ప్రభువు వారు శాపగ్రాహి అయినాడు, పాపముగా చేయబడ్డాడు. లోక పాపములను ఆయన తన మీద మోసుకున్నాడు. నీవు చేసిన పాపములన్నీ ఆయన తన మీద మోసుకున్నాడు. నీ జీవిత కాలములోని ఫస్ట్ డే నుండి లాస్ట్ డే వరకు నీలో ఉండబోతున్న పాపములన్నీ కల్వరి కొండ మీద యేసు మోసినాడు. గనక యేసును బట్టి నీవు నీతిమంతుడివి, యేసును బట్టి నీవు నీతిమంతురాలివి, యేసును బట్టి నీవు దేవుని కుమారుడివి, కుమార్తెవు, యేసును బట్టి నీవు నిత్య మహిమ దైవ సింహాసనమునకు వారసుడివి, వారసురాలివి. హల్లెలూయా, హల్లెలూయా. యేసును బట్టి నీకు జయమున్నది. విజయోత్సవంతో నేను ఊరేగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులెత్తి మనందరము స్వేచ్ఛగా, హృదయపూర్వకముగా మన ప్రభువు, మన రక్షకుడైన యేసునాథుని మనం ఆరాధన చేద్దాం. ఇది ఆరాధన సమయం, ఇది స్తుతి సమయం. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నా కొరకు నీవు రక్తము కార్చినందుకు నీకు వందనాలని చెప్పండి. నా కొరకు నువ్వు కొరడా దెబ్బలు తిన్నందుకు నీకు వందనాలయ్యా అని చెప్పండి. నా కొరకు నువ్వు ముండ్ల కిరీటమును ధరించినందుకు నీ స్తోత్రం అని చెప్పుదాము. అయ్యో, చిన్న అంగవస్త్రము మాత్రమే చుట్టుకొని దాదాపు నగ్నముగా వేలాడి అవమానముగా నువ్వు మరణించినందుకు నీకు స్తోత్రం. నాకు మహిమ వస్త్రం ఇచ్చినావు, నాకు నీతి వస్త్రం ఇచ్చినావు, నాకు స్తుతి వస్త్రం ఇచ్చావు, నీకు వందనాలని చెప్పండి. హల్లెలూయా. ఓ దేవుడవైన నీవు మనుష్య కుమారుడవై నన్ను దేవుని కుమారుణ్ణి చేశావు, దేవుని కుమార్తెను చేశావు. దేవుడవైన నీవు మనిషివైనావు. మనుషులారా రండి, మిమ్మల్ని దైవములుగా చేస్తానన్నావు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప కృపనైనా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు, నీలో నీయందు నేను నీతిమంతుడను, నీతిమంతురాలను. నీయందు నేను అంగీకరించబడిన వ్యక్తిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ, నీవు సిలువలో తండ్రి అయిన దేవుని చేత విడిచిపెట్టబడ్డావు. అయ్యా, నేనెప్పుడు కూడా తండ్రి రొమ్మున ఉండటానికి, తండ్రి కౌగిట్లో ఉండటానికి, దేవుని నుండి విడిచిపెట్టబడిన అనుభవాన్ని కూడా నువ్వు పొందావు నాయన, నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచి దేవానికి స్తోత్రం, గొప్ప దేవానికి వందనాలు, వందనాలు. ఎంత ఎవరు వందనాలు, మాకు నీతి అయిన, మాకు బలమైన యేసయ్యా నీకు వందనాలు, మా ఆశ్రయ దుర్గమైన యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా. ఏమి చెల్లించలేము తండ్రి, విశ్వాధిపతి నీకేమి ఇవ్వగలము. మా హృదయారాధన యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, వందనాలు. శందల రదర కరాల భాష. యేసు, 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 యేసు. హల్లెలూయా, హల్లెలూయా.
వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలం కిచ్చిన చాలునా, గర్భఫలమై ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది నీవు చేసిన నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, విరిగి నలిగిన నా హృదయమర్పింతును, విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును, రక్షణ పాత్ర చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను, చెదను ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, థ్యాంక్ యూ జీసస్, నీవు చేసిన యేసయ్యా నీ ప్రేమ కొరకు నీకు వందనాలు, నీవు చేసిన మరణ పాత్రుడనయ్యులను యేసయ్యా, మరణ యేసయ్యా చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా, కరుణ నడిపించుము యేసయ్యా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, గాది పొట్టేళ్ళనా, నీవు చేసిన నీవు యేసయ్యా నీకు వందనాలు, మరణపాత్రుడనై ఉన్న నా కొరకు మరణించితివా సిలువలో. దేవుడంటే ఏదో చెడ్డోళ్ళని చంపాలనుకున్నారు కానీ మనలోని చెడును మాత్రమే చంపి మనల్ని నిత్యము బ్రతికించేవాడు దేవుడని. పాపిని చంపడం కాదు, పాపిలో ఉన్న పాపమునే చంపి పాపిని పరిశుద్ధునిగా చేసి నిత్యత్వమంతా మహిమలోకంలో నివసింపజేసేవాడు దేవుడని. ప్రపంచ జ్ఞానులకు అందని సత్యము సిలువ సువార్త. రక్షకానికి వందనాలు. ఎంత గొప్ప దేవుడవయ్యా, నా కన్నులు తెరిచినావు తండ్రి, లేకపోతే నాకు అర్థమయ్యేది కాదు. నా కళ్ళు తెరిచినందుకు నీకు వందనాలు, లేకపోతే ఎక్కడ కొట్టుకుపోయే వాళ్ళము, మేము కూడా నాశనం అయిపోయే వాళ్ళము తండ్రి.
ఆ చిమ్మ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఈ రక్షణ వెలుగులోనికి నన్ను తెచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్తా. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఇది స్తుతి సమయం, ఇది ఆరాధన సమయం. ఇశ్రాయేలు చేసే స్తోత్రాల మీద ఆశీర్వదించగోరు మన ప్రభువునకు మన హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు యేసయ్యా నీ నామము స్తుతి నొందదగినది. తరములన్నిటను యుగములన్నిటను యేసయ్యా నీవు స్తోత్రార్హుడవు. హల్లెలూయా. అసమానుడా నీకు వందనాలు. నీవితనితో సమానుడమని నిన్ను పట్టుకెళ్ళి ఎవరి ప్రక్కన పెట్టడానికి అవకాశము లేనంత ఉన్నతుడా నీకు వందనాలు. షఖందల రబరసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నన్ను కన్నదేవా నీకు వందనాలు. నన్ను కొనుక్కున్న నా యజమానుడా నీకు వందనాలు. నా నీతికి ఆధారమైన యేసయ్యా నీకు వందనాలు. నాకు రక్షణాధారుడా నీకు వందనాలు. నాకు నిత్యాశ్రయ దుర్గమా నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎరికో కోటలు కూల్చివేసిన దైవమా నీకు వందనాలు. ఓ ఫరో సంఖ్యలు త్రెంచి వేసిన యేసయ్యా నీకు వందనాలు. ఎర్ర సముద్రమును చీల్చి దారి కలువ చేసిన యుద్ధ శూరుడా నీకు వందనాలు. నీ శిలువ చేత జయోత్సవముతో మమ్మల్ని ఊరేగించుచున్న తండ్రి నీకు వందనాలు. రిఖల ధరల బసందర ధర కరరాబరాసి. నన్ను గావను నీవే ఓ యేసా, పరలోకంబును విడచితివా. నన్ను విడచితివా. దాసుని రూపంబున సిల్వపై నీవు మోసితివా. దాసుని రూపంబున సిల్వపై నీవు పాపశాపము మోసి తరతరములలో నా యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా. తరతరములలో నా యుగ యుగములలో నా పాపరుణమును ఓ యేసా, ఆ కల్వారి గిరిపై తీర్చితివా. నా పాపరుణ ఆ కల్వారి గిరిపై తీర్చితివా. అంగలార్పును మాన్పి రక్షణ వస్త్రము నాకు ధరింపజేసి నాకు ధరింపజేసితివా. తరతరముల స్తోత్రం, స్తోత్రం, ఆమేన్. యేసువా తరతరముల స్తోత్రం. యేసువా నీ ప్రేమకు ప్రతిగా ఓ యేసా నేనేమి చెల్లింపగలనయ్యా. నీ ప్రేమకు ప్రతిగా. గ్లోరీ, హల్లెలూయా. గలనయ్యా రక్షణ పాత్రంబును చేబుని నిత్యము అర్పించెదను స్తోత్రంబు. రక్షణ పాత్రంబును చేబుని నిత్యము తరతరములలో నా యుగ యుగం. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. తరతరములలో నా
నీకే స్తోత్రము యేసువా, తరతరములలోన యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా, తరతరములలోన యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా, తరతరములలోన యుగ యుగములలో నీకే స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందన. అలాగే మనం ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటుండగా మన సంఘ సెక్రటరీ గారైనటువంటి సబ్బులు గారు ముందుకొచ్చి ఈ స్తుతి ఆరాధన దేవుడు అంగీకరించినట్లు మనందరినీ చిన్న ప్రార్థనలు నడిపిస్తారు. మనందరం ఏకీభవిస్తూ ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. అయ్యా నాయనా, అయ్యా మరి మా కొరకు నాయన పరలోక సింహాసనం విడిచి ఈ భూమిపైకి వచ్చి నాయన శిలువపై నాయన ఈ దినమున మీరు నాయన నల్లకొట్టబడి నాయన మా పాపముల కొరకు మీరు విమోచించబడి నాయన అయా మరి నాయన మీరు అయా మీ రక్తమును కార్చి మా పాపముల నుండి మమ్మల్ని క్షమింపజేసినారు నండి. నీకు వందనాలు నాయన. అయా ఈస్టర్ నాయన మరి ఈ గుడ్ ఫ్రైడేలో నాయన మీరున్నారు తండ్రి. నీకు వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి అయా. విత్తబడ్డ వాక్యము ద్వారా నాయన ప్రతి ఒక్కరూ నాయన ప్రభువా అయా సంధించబడి నాయన ప్రభువా నీ నామమును ప్రకటించుటకు మేమందరము నాయన సిద్ధపడటకు మీరు సహాయము చేయమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అలాగే నిలుచుండి మనము ఒక పాట పాడుకుంటూ ప్రభువును మన కానుకలతో ఆరాధించుకుందాం. పూజనీయుడు యేసు ప్రభు అనే పాట పాడుకుంటూ సిలువను ధ్యానిస్తూ ఆయనకు మనం కానుకలు సమర్పిద్దాం. పూజనీయుడు యేసు ప్రభు